తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్ర కన్వీనర్ను గత నెల 2వ తారీఖు నాడు మోడల్ స్కూల్ హాస్టల్లో పనిచేస్తున్న వంట కార్మికులు విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వంట కార్మికులతోటి బాత్రూమ్లు కడిగించి వంట చేయించడం అనాగరికమైన చర్య, ఈ పద్ధతి బాగలేదని ఆ రోజు గట్టిగా లొల్లి పెట్టడం వల్ల కమిషనర్ గారు స్పందించి ప్రతి హాస్టల్కు స్కావెంజర్ ఏర్పాటు చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ హామీని గుట్టదాఖలు చేస్తూ ఈ 2వ తారీఖు నుంచి ఇలా 17వ తారీఖు వరకు జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు అట్లాగే సర్వశిక్ష అభియాన్ సంబంధించిన ఈ మోడల్ స్కూల్ హాస్టల్ మానిటరింగ్ చేస్తున్న ఆఫీసర్లు మళ్ళీ వంట కార్మికులు వెంటబడి మీరు ఖచ్చితంగా చేయాలి, చేయకపోతే ఉద్యోగాలు పోతే రాసియండి అని బలవంతం చేసే ధోరణులు అక్కడక్కడ జరిగినాయి. దీన్ని నిరసిస్తూ ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు, విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నాం. అయితే ఈ ధర్నా పిలుపును ముందుగానే తెలుసుకున్న కమిషనర్ గారు ఈరోజు మేము ఎప్పుడైతే విద్యాశాఖ కార్యాలయంలో వెళ్ళి వినతి పత్రం ఇచ్చి విద్యాశాఖ కమిషనర్తో అధికారులతో మాట్లాడుతున్న క్రమంలోనే అక్కడ దానికి సంబంధించిన సర్వశిక్ష అభియాన్ సంబంధించిన అధికారులు వచ్చి ఈ రోజే మాకు గైడ్లైన్స్ ఇచ్చారు. ప్రతి హాస్టల్కు స్కావెంజర్ని ఏర్పాటు చేస్తామని కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పడం జరిగింది. ఇట్లా మా యూనియన్ ఆధ్వర్యంలో లెటర్ ఇవ్వడం వల్ల కమిషనర్ గారు స్పందించి ప్రతి హాస్టల్కు స్కావెంజర్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామం. అట్లాగే ఇట్లా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అట్లాగే కమిషనర్ గారు ఈ నిర్ణయాన్ని రాబోయే రోజుల్లో మేమందరం అప్రిషియేట్ చేస్తూ దీన్ని ఇప్పుడు హాస్టల్ ఉన్న వంట కార్మికులు కానీ అట్లాగే వాచ్మెన్ గారు ఇతర కార్మికులందరూ గమనించి ఇక్కడ నుంచి ఎవరు కూడా మీరు ఎవరి పని వాళ్ళు చేయాలి. వాచ్మెన్ చేయాలి, వంట వాళ్ళు వంట చేయాలి, ఏనేం చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరి పనులు ఎవరు కాదు, మల్టీపర్పస్ విధానం అది ఇది అని చెప్తే ఏ అధికారులు ఎవరైనా వేధిస్తే అది యూనియన్ దృష్టికి తీసుకురండి. స్పష్టమైన ఆదేశాలు వచ్చినాయి. మీరు అందరికీ ఆ విధంగా ఈ పోరాటంలో భాగస్వామ్యంలో సంపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఓకేనా?